హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. సండే వచ్చిందంటే ముక్కలేందే ముద్ద దగ్గర కదండి. అందులో చికెన్ ప్రియుల ఎక్కువ. ఎప్పుడు ఒకేలా చికెన్ ఎలా తింటాం చెప్పండి. ఈరోజైతే మనం హైదరాబాద్ రెడ్ చికెన్ చాలా అంటే చాలా ఈజీ, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని మనం బిర్యానీకి కట్ చేసుకుంటాం కదా, అదే విధంగా కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఆ చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అరచెక్క నిమ్మరసం వేసి కలిపేసేయండి. ఇందులోనే కొంచెం పుదీనా, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంట్లోనే మనం చక్కగా ధనియాలు వేసుకున్నా పర్వాలేదని, నా దగ్గర టైంకి లేదు కాబట్టి నేను ఇలా ప్యాకెట్ పొడి వేసాను. అలాగే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 10 జీడిపప్పులు ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టమాటాల ప్యూరీ వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయండి. మసాలాలు మొత్తం ముక్కలు పట్టి ట్రెండీగా జ్యూసీగా ఉంటాయి తినేటప్పుడు. ఇప్పుడు ఆనియన్స్ని వేపుకున్నాం కదండి, అదే ఆయిల్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకొని బాగా కలిపి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి అరగంట సేపు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే హైదరాబాదీ రెడ్ చికెన్ రెడీ. చివరిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. పూరి, రైస్, టిఫిన్స్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే